వీడెను మానవ రూపుడై యేసను పేరుతో నా ప్రభు. పరమును వీడెను మానవ రూపుడై యేసను పేరుతో నా ప్రభు. నా జీవితం మార్చగా మహిమ చాటు ధవళ కాంతిలో గగనాన్న తార వెలసెను. తూర్పు నుండి వచ్చి జ్ఞానులు నిన్నే పూజించిరి. మహిమ చాటు ధవళ కాంతిలో గగనాన్న తార వెలసెను. తూర్పు నుండి వచ్చి జ్ఞానులు నిన్నే పూజించిరి. నీవే అర్థవు, నీవే కర్తవు, నీవే సువార్తవు నా ప్రభు. నీవే అర్థవు, నీవే సువార్తవు, నీవే సువార్తవు నా ప్రభు. నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా గంధములే ఘోషించెను, కాలములే శ్లాసించెను. గంధములే ఘోషించెను, కాలములే శ్లాసించెను. ఆశలతో వృద్ధ జీవులై నీ కోసం ఎదురు చూసెను. మార్గము సత్యము జీవము నిత్యము తానని చెప్పెను నా ప్రభు. మార్గము సత్యము జీవము నిత్యము తానని చెప్పెను నా ప్రభు. నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా నన్నే ప్రేమించగా నన్నే సేరదీయగా నన్నే మన్నించగా నన్నే కాపాడగా నన్నే ప్రేమించగా నన్నే మన్నించగా నన్నే సేరదీయగా నన్నే కాపాడగా. శోధనలందెను బాధలు పొందెను వేదన మృంగెను నా ప్రభు. శోధనలందెను బాధలు పొందెను వేదన మృంగెను నా ప్రభు. నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా పరమును వీడెను మానవ రూపుడై యేసను పేరుతో నా ప్రభు. నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా. అన్నాలండి. అన్నాను సిస్టర్, చాలా థ్యాంక్స్. ఎంత చక్కటి పాట పాడారు. ప్రభు ఈ లోకంలోకి ఎలా వచ్చాడో చాలా చక్కగా వివరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఎవరు రాశారో మరి. థ్యాంక్ యూ సిస్టర్స్. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై సమూయేలు గ్రంథం 1 గ్రంథము 7వ అధ్యాయము చదువుకున్నాము. సమూయేలు 1 గ్రంథం 7వ అధ్యాయము 2 నుండి 10 అధ్యాయాలు చదువుకుందాం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా
సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలిపించుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. ఫిలిస్తీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట అంటే జ్ఞానకుమారి వచ్చినట్టుంది. ఓకే ఆంటీ, జ్ఞానకుమారి ఓకే ఆంటీ. వచ్చావా? జ్ఞానకుమారి ఆంటీ హలో, వచ్చావు కదా? వచ్చానండి. ఇంట్రడ్యూస్ చేస్తాను. సారీ నాన్న, ఎస్తేర్ ట్రబుల్ ఇచ్చాను. ఎస్తేర్ పర్లేదు ఆంటీ, పర్లేదు. ఆంటీ వినపడుతుందా ఆంటీ? వినపడుతుంది. చేరి వచ్చిన సోదరిమణులందరికీ వందనాలమ్మా. తన ఫోన్ ప్రాబ్లం ఉండటం బట్టి జ్ఞానకుమారి లేటుగా లాగిన్ అయింది. ఎట్టకేళ్లకు దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. తన గురించి ఒకటి రెండు మాటలు ఇంట్రడ్యూస్ చేస్తాను. మిగతావి తన సాక్ష్యం చెప్పేటట్టు అప్పుడు తను పరిచయం చేసుకుంటుంది. జ్ఞానకుమారి గుంటూరు ప్రాంతంకు చెందిన అమ్మాయి. తను ఎంటెక్ చదివేటప్పుడు అనంతపూర్లో శాలం అసెంబ్లీకి వచ్చేది. చాలా కాలం తాను మాకు సావాసం చేసేది. తను ప్రభు నమ్ముకొని ఇక్కడే బాప్తీసం శాలం అసెంబ్లీలోనే తీసుకుంది. మాతో ఎక్కువగా పరిచయంగా ఉండేది. చాలా సంవత్సరాలు తను ఇక్కడే చదువుకుంటూ వచ్చింది. జాయింట్ ఇంజనీరింగ్ కాలేజీలో. వివాహమైన తర్వాత తను దక్షిణ కొరియాలో, సౌత్ కొరియాలో తన భర్తతో పాటు అక్కడ కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. తిరిగి ఇప్పుడు వాళ్ళు యుఎస్ఏకి వెళ్ళారు ఉద్యోగ సంబంధంగా. దానిని దేవుడు దీవించి చాలా కాలమైన తర్వాత కుమార్తెను గర్భఫలంగా దేవుడు వారికి ఇచ్చాడు. తను అనుభవ సాక్ష్యం ఎలాగుందో చెప్పమని తనతో చెప్పినాడు. తను చెప్పుకున్నారు. ప్రాబ్లం ఉంది, ఫోన్ కాబట్టి కొంచెం లేట్ అయింది. అందరూ క్షమించుకొని మనం చేస్తున్నాను. ఇప్పుడు తనకు తాను ఇంట్రడ్యూస్ చేసుకొని తన సాక్ష్యాన్ని నేను కనిపిస్తారు. అన్నాళ్ళైన జ్ఞానకుమారి స్టార్ట్ చేస్తారా? ప్రైజ్ లాట్ ఆంటీ, వందనాలంటీ. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. నా పేరు జ్ఞానకుమారి. నేను జేఎన్టీలో అడాక్ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను 2009 నుండి 2017 వరకు. 2017లో నాకు మ్యారేజ్ అయింది. నేను ఇంక అప్పుడు నా జాబ్ని నేను రిజైన్ 2016లో నా మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు కూడా నేను జాబ్ చేశాను. బెంగళూరు నుండి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేదాన్ని. ఈ 2009 నుండి ఈ 2017 వరకు నేను జాబ్ చేసినంత కాలము నేను షాలేము చర్చికి అటెండ్ అయ్యేదాన్ని. జేఎన్టీయు అనంతపూర్లో ఉన్నటువంటి మా క్యాంపస్కి ఆపోజిట్లో ఉన్న చర్చ్కి. సో అక్కడ ఆంటీ వాళ్ళతో సహవాసంతో అట్లా మేము ఆత్మీయంగా ఇంకా బలపడ్డాము. సో దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన మేలుని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎలా నేను దేవుని నమ్ముకుంది, ఎలా దేవునిలోకి వచ్చింది ఏంటి అనేది. సో నేను చిన్నప్పటి నుండి నేను గుంటూరులో పుట్టాను. మాది స్వగ్రామము మేడికుంటూరు. మేడికుంటూరులో అక్కడే చదువుకుంటా ఉన్నాము. నా చిన్నప్పటి నుండే నేను సండే స్కూల్కి వెళ్ళటము, దేవుని వాక్యాన్ని వినటం అట్లా ఉండేదాన్ని. తర్వాత నా హై స్కూల్లో కానీ ఫాస్టింగ్ ఉంటాం, ప్రేయర్ అట్లా ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని.
సో, కానీ నేనెప్పుడు గూడా నేను పాపనని ఫీల్ అయ్యేదాన్ని కాదు. సో, ఆ విధంగా దేవుడు నా చదువు విషయంలో నా అన్నిట్లోనూ నాకు సహాయం చేస్తా వచ్చాడు. నాకు టర్నింగ్ పాయింట్ దేవునితో ఎక్కువగా నేను తెలుసుకోగలిగింది ఎప్పుడంటే, నేను నా బీటెక్ జాయిన్ అయినప్పుడు నేను లేటరల్ ఎంట్రీ అంటే నేను డిప్లొమా కంప్లీట్ చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ జాయిన్ అయ్యాను. అది నా ఫస్ట్ టైమ్ నేను మా తల్లిదండ్రులను విడిచి నేను హాస్టల్‌కెళ్ళటం అనేది. అప్పుడు నాతో గూడా మా నాన్నగారు వచ్చారు. జాయిన్ చేయటానికొచ్చినప్పుడు నేను అనుకున్నాను, నాన్న అందరిని వదిలేసి నేను ఈ చదువు చదవటం అవసరమా అని. సో, ఆ విధంగా నా జీవితంలో నేను నా తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. దేనికి కూడా నేను ఎలా చూజ్ చేసుకున్నానంటే, నా నా ఓన్‌గా నేను చూజ్ చేసుకున్నాను. నేను ప్రార్థన చేసుకుంటా ఉండినప్పటికీ నేను చదువుకోవడానికి నాకు ఇంట్లో టైం సరిపోవట్లేదు. నేను చదువుకోవాలి అంటే హాస్టల్‌లో ఉంటే చాలా టైం ఉంటది. చదువుకోవచ్చు అని. సో, అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నాకు కలలో కనబడిందనమాట. నువ్విట్లా ఒక సముద్రం ఉన్న ప్రాంతానికి అట్లా వెళ్తావని. నాకు తెలీదు. సో, అలా అన్నప్పుడు నేను కౌన్సెలింగ్‌కి వెళ్ళాను. నా బీటెక్ కౌన్సెలింగ్‌కెళ్ళినప్పుడు నాకు ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఉంది. బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. అయినప్పటికీ నాకు తెలియకుండానే నేను నా పక్కన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్ చూజ్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది బీచ్ ప్రాంతం, సముద్రానికి చాలా దగ్గరలో ఉంది. సముద్రం మాకు జస్ట్ ఒక 5 కిలోమీటర్సే అని. సో, ఆ విధంగా నేనక్కడ జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే నా చదువులు నేను జాయిన్ అవ్వటం కొంచెం లేట్‌గా జాయిన్ అవ్వటం వల్ల నాకు సబ్జెక్ట్‌లు కొంచెం ఏమి అర్థమయ్యేది కాదు. ప్రార్థన చేసుకునేదాన్ని అర్థమయ్యేది కాదు. అయినప్పటికీ దేవుడు నాకు సహాయం చేశాడు. అట్లాగా నా ఫస్ట్ టైము నేను నా బీటెక్‌లో నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. అట్లా నేను ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినప్పుడు ఏం జరిగిందంటే నాకింక చాలా షేమ్‌గా ఉండేది. నాకు ఈ చదువులు అవసరమా? ఇప్పుడు దాకా నేను మా ఊర్లో చాలా గుడ్ గర్ల్‌గా ఉండేదాన్ని. నా చదువులో నేను అన్నిట్లో చాలా ముందుండేదాన్ని. కానీ నేను ఫెయిల్ అయ్యాను. నా మొఖం వాళ్ళకి నేను చూపించలేను. మా అమ్మా, నాన్నకి ఎలా చెప్పాలి? నేనింక వెళ్ళను కాలేజీకి. నేను ఎవరికీ కనపడకూడదు అన్నట్లుగా నేను కాలేజీకి వెళ్ళటం మానేసి, నా రూమ్‌లో నేనే కూర్చొని ఏడుస్తా ఉండేదాన్ని. ఓహ్! నాకు ఈ జీవితం వద్దు. నేను చాలా షేమ్‌గా ఉన్నాను. నేను నా తల్లిదండ్రులకి మేలుకరంగా లేను అన్న విధంగా నేను ఆలోచిస్తా ఉండేదాన్ని. అలాంటప్పుడు మాకు అది డిసెంబర్ మంత్‌లో మాకు బాపట్లలో క్రిస్మస్ మీట్‌లనేవి జరిగాయి. అప్పుడు ఆ క్రిస్మస్ ప్రేయర్ మీట్‌కి గాస్పెల్ మీటింగ్ లాగా ప్రేమ్ కుమార్ అన్న మా దానికి అటెండ్ అయ్యారనమాట. అటెండ్ అయినప్పుడు మీరు వాక్యం ద్వారా డైరెక్ట్‌గా నాతోనే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడారు. మీరు మీ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యారని, మీ జీవితాన్ని ఇంకిదే అనుకోని వద్దు అని మీరు వదిలేయాలనుకుంటున్నారా? కాదు, దేవుడు మీకోసమే చనిపోయారు. దేవుడు మీకోసమే వచ్చారు. మీరు పాపులని తెలుసుకొని వచ్చారు అని అన్నారు. అప్పుడేదో నాతోనే దేవుడు చాలా అతి సమీపంగా మాట్లాడినట్టుగా నాకనిపించింది. అప్పుడు ఒక పాట పాడారనమాట. ఆ పాట నా జీవితంలో నాకు ఎంతో, ఎంతో దేవునికి ఇంకా అతి సమీపం అయ్యేలా చేసింది. ఏ పాటంటే అది, నీ జీవితం విలువైనది ఏనాడు ఏమరకు, శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా. ఆ పాట నా జీవితానికి చాలా, చాలా, చాలా ఆ టైంలో నాకు చాలా నెమ్మదినిచ్చింది. నాకు ప్రశాంతతనిచ్చింది దేవుని వాక్యము. సో, ఆ విధంగా ఆ వాక్యం విన్నాక దేవుని కృపను బట్టి అట్లాగా నాకు ప్రతి సంవత్సరం నేను ఈ ఈ ఈ విధంగా నేను ప్రార్థన చేసుకుంటా ఉండినప్పుడు నాకు దేవుడు తన వాగ్దానాల ద్వారా మాట్లాడుతా ఉండేవాడు. 2006లో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు తెలీదు. నేను ఆ విధంగానే ఉన్నా. మీ హృదయములను కలవరపడనీయకుడి అనొచ్చింది. నాకు ఎలా ఉండేయంటే నేనసల బీటెక్ విత్ ఇన్ ఈ టైమ్ లిమిట్‌లో నేను పాస్ అవుతానా? లేదా? అనే విధంగా ఉండేది. సో, అలాంటప్పుడు దేవుడు నాకు వాగ్దానం ద్వారా మాట్లాడి మీరు నెమ్మదిగా ఉండండి. మీ హృదయాలను ఎటువైపు కలవరపడనీయకండి అని మాట్లాడారు. అదే విధంగా నా స్నేహితుల విషయాల గురించి కూడా అంటే నేను ఎలా తీసుకోవాలి ఫస్ట్ టైము నా ఓన్‌గా నా ఇష్ట ప్రకారం వచ్చాను. దేవుడిని అడిగితే అన్నట్టుగా అట్లా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు స్నేహితుల విషయాల్లో కానీ వచ్చినప్పుడు కొన్ని డెసిషన్స్ విషయాల్లో వ్యర్థ ఎఫెసీ 5 అధ్యాయము 6, 7 వచనాల ద్వారా మాట్లాడాడు దేవుడు నాకు. వ్యర్థమైన మాటలను బట్టి ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి అని. సో, ఆ విధంగా దేవుడు నాకు ఎప్పటికప్పుడు నేను కలవరపడుతూ ఉన్నప్పుడు, లేతే కొంచెం టెన్షన్ పడుతున్నప్పుడు, ఎలా చేయాలన్నప్పుడు వాక్యం ద్వారా మోటివేట్ చేస్తా వచ్చారు. అదే విధంగా నా 2007లో నా బీటెక్ నేను ఫినిష్ చేసేటప్పుడు నాకు నాకు అయిపోయిద్దా? అసలు నేను బీటెక్ ఫినిష్ అయిద్దా? అనే ఒక టెన్షన్ ఉండేది.
దాంతో పాటు ఇంక నేను ఆత్మీయంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను కానీ నేను పాపని అని అలా రియలైజ్ అయితే అవ్వలేదనమాట. అంటే ఎప్పుడు ప్రభా నాకు ఆ కంఫర్ట్‌నెస్ జోన్ ఇచ్చావు. ఓకే. నేను ప్రార్థనకెళ్తున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను, ప్రేయర్ మీటింగ్‌లు అటెండ్ అవుతున్నాను, వాక్యం తీసుకుంటున్నాను ఇలా. ఆ టైంలో నాకు దేవుడు నాతో మాట్లాడిందేంటంటే, అనాథలుగా విడువను మీ యొద్దకు వత్తును అని. ఎందుకంటే 2007లో నా క్లాస్‌మేట్‌లో నాకు తెలిసిన వాళ్ళు నేను క్యాంపస్‌కి రిక్రూట్‌మెంట్ కావాలని చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ నేను క్యాంపస్‌లో, జాబ్‌లో ఏమీ సెలెక్ట్ చేయలేదు. అయ్యో! నాకేమి రాలేదు. నేను ఇంకింతేనా నాకేమీ లేదు కదా! ఎలాగా అన్న విషయంలో దేవుడు నాకిచ్చిన వాగ్దానం అనాథలుగా విడువను మీ యొద్దకు వత్తును. అదే సంవత్సరం నుండి గేట్ పీజీ సెట్ అనేది ఒకటి పెట్టారు. సో, నేను గేట్ రాసాను. ఈవెన్ దో నేను క్వాలిఫై కాలేదు. కోచింగ్ తీసుకున్నప్పటికి. అలాంటి విధంగా ఉన్నప్పుడు దేవుడు నాకిచ్చిన వాగ్దానము అనాథలుగా విడువను మీ యొద్దకు వత్తును. అది యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం ద్వారా. అదే సంవత్సరము దేవుడు నా కోసం వదిలిపెట్టకుండా పీజీ అంటే నా కెరియర్ విషయంలో పీజీ సెట్ వచ్చింది. అప్పుడు నేను వెంటనే ఆ పీజీ సెట్‌లో రాసాను. మంచి ర్యాంక్ వచ్చింది. నేను నా ఎంటెక్ జాయిన్ అయ్యాను. సో, నా ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత నేను తర్వాత ప్రేయర్ మీట్ వీటి అటెండ్ అవుతా ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేసింది ఏందంటే నేను పాపిని అని నేను గ్రహించాను. దేవుని యొద్ద నా పాపాలు నేను ఒప్పుకోవాలని. సో, అలా నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నా ప్రార్థనలు బట్టి నేను జనరల్‌గా ఎప్పుడూ అడగను అలా. ఎలా అడిగేదాన్ని అంటే, ప్రభువా ఎప్పుడు నా పాపాలు క్షమించావా? నాకేదైనా వాక్యం ద్వారా మాట్లాడు. నాకు సహాయం చెయ్యి అని. కానీ మేము వెళ్తున్న చర్చ్‌లో ఏంటంటే, మీకెప్పుడైనా మీ పాపాలు క్షమించినయి అని దేవుడు మీకు వాగ్దానం ఇస్తే ఒక ఎష్యూరెన్స్ ఉండిద్ది కదా! మీరు అలా ఉంటే చాలా బావుంటది అని అన్నారు. అప్పుడు నేను నా పాపముల విషయం పశ్చాత్తాపడుతూ అనేక సార్లు ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. ప్రభువా నాకు వాక్యం ద్వారా మాట్లాడని, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం అట్లా ఉండేది చాలా, చాలా ఆ విధంగా. అదే సమయంలో నా ప్రాజెక్ట్ విషయంలో అందరూ ముందుగానే వాళ్ళు గైడ్‌ని అప్రోచ్ అయ్యారు. నాకు ఆ విషయం తెలియలేదు. సో, ఆ విధంగా నాకు తెలీదు. నేను ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ముందుగానే ఏదో ఒకటి చేశారు. నాకొచ్చిన నా గైడ్ నాకు కొంచెం టిపికల్‌గా అనిపిచ్చేది. సో, ఈ ప్రాసెస్‌లో నేనింక అప్పుడు దేవునికి ఇంకా అతి సమీపమయ్యాను. నాకొచ్చిన ఈ శ్రమలు బట్టి, నా ప్రాజెక్ట్‌ని బట్టి ఎలా చేయాలి, ఏమి అని. అట్లా ప్రార్థన చేసుకుంటా ఉండి నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు నాకు దేవుడు యెషయా 43:25 ద్వారా మాట్లాడాడు. యెషయా 43:25 అంటే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొను అని. నేననుకున్నా ఇది నిజమేనా? నిజంగా నాకు దేవుడే చెబుతున్నాడా? లేతే నేను అస్యూమ్ చేసుకొని ఈ వాక్యాన్ని నాకు దేవుడిచ్చాడు అనుకుంటున్నానని మళ్ళీ నేను ప్రార్థన చేయటం మొదలుపెడతా. లేదు ప్రభా! నా పాపాల విషయంలో నాకొక వాక్యం ద్వారా మీరు నాకొక అష్యూరెన్స్ ఇవ్వండి. మీరు నాతో మాట్లాడండని. అలా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అదే విధంగా నేను కంటిన్యూగా బైబిల్ నాది చదువుకుంటున్నప్పుడు నా దేవుడు నాకిచ్చిన వాగ్దానం యెషయా 51:6 యెషయా 51:6లో ఏమున్నదంటే యెషయా 51:6లో ఏమున్నదంటే ఆకాశం వైపు కనులెత్తుడి, క్రింద భూమిని చూడి, అంతరిక్షం పొగవలె అంతర్ధానమగును, భూమి వస్త్రములు పాతగిలిపోవును. అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా నా రక్తము ని నా రక్షణ నిత్యముండును. నా నీతి కొట్టివేయబడదు అని దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. అయితే అప్పుడు నేను దేవుడు నాతో 2 సార్లు మరలా మాట్లాడినప్పుడు, నేనింక ఇట్లాగే కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నా పాపాలు నాకు క్షమించాడు. ఓకే. దేవుడు నాకు ఆయన రక్షణ ఇచ్చాడని నేనెంతో పశ్చాత్తాపపడి, దేవుని యొద్ద నా పాపాలన్నిటిని ఒప్పుకొని, నేను పాపిని అని రియలైజ్ అయ్యాను. సో, ఇది నా 2009 వరకు ఇలా జరిగింది. ఆ తర్వాత నా ప్రాజెక్ట్ విషయంలో కొంచెం ఇబ్బందులైనప్పటికీ దేవుడు నాకు ఫినిష్ చేయడానికి సహాయం చేశాడు. నేను ఈ మీన్ టైమ్‌లో నేను బొబ్బిలిలో జాబ్ చేస్తా ఉండేదాన్ని. పాలిటెక్నిక్ కాలేజీలో 2008లో. ఇలా చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఫుడ్ అనేది విలువ నాకు తెలిసింది. సో, ఇంతవరకు నాకు ఫుడ్ విలువ గురించి తెలిసేది కాదు. దేవుడు నాకు అక్కడ గూడా సహాయం చేశాడు. ప్రభువా! మరి ఏంటి నాకు జాబ్ ఏమి రాలేదు. ఇక్కడ నాకు చాలా కష్టంగా ఉంది. బొబ్బిలి ప్రాంతంలో నేను ఒక్కదాన్ని ఇక్కడ జాబ్ చేయటం, రావటము అని. అలా చేస్తున్నప్పుడు దేవుడు నాకు అద్భుతంగా నేను విజ్ఞాన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడే జేఎన్‌టీ నుండి ఒక ప్రొఫెసర్ అటెండ్ అయ్యారు. ఆయన నన్ను మళ్ళీ జేఎన్‌టీ ఇంటర్వ్యూకి పిలిచి, నాకు ఆ ఇంటర్వ్యూలో నేను క్వాలిఫై అయిన తర్వాత
నాకు అక్కడ జేఎన్టీలో అడాక్ ఫ్యాకల్టీగా నేను జాబ్ చేశాను కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఆ 2009లో నేను అక్కడ జాయిన్ అయ్యాను ఫిబ్రవరిలో. అక్కడ జాయిన్ అయినాక నేను జేఎన్టీలోని ఫెలోషిప్కి అటెండ్ అయ్యేదాన్ని. సో ఈ ప్రాసెస్లో ఈ ఈ 2009 నుండి నేనేం చేసేదా, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కానీ నాకు బాప్తిజం తీసుకోవాలని. సో దేవుని ఎప్పుడైతే మనం ఫస్ట్ ఆయన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించామో, తర్వాత మనము సంఘం ఎదుట మనము దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే, మనం దేవుని గురించి సాక్ష్యమించేలా ఉండాలంటే మనకు బాప్తిజం కంపల్సరీ. సో ఆ విధంగా నేను బాప్తిజం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు యాక్చువల్ గా నా స్వగృహంలో మేము ఉండే ఊర్లో మేము లూథరన్ చర్చికి అటెండ్ అవుతాము. సో నేను అక్కడ తీసుకుందాము బాప్తిజం అనుకుంటా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభా నాకు బాప్తిజం గురించి మాట్లాడండి, నాకు తెలియదు, నేను ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నప్పుడు నాకు 3 విధాలుగా దేవుడు నాకు బయలుపరిచాడు. ఒకటి, అదే ఆదివారం వరప్రసాద్ అంకుల్ బాప్తిజం గురించి మెసేజ్ చెప్పారు. బాప్తిజం అంటే ఏది ఎలాంటి బాప్తిజం మనకు బైబిల్లో చెప్తుంది, ఏది నిజమైన బాప్తిజం అని. సో అది ఓకే అంటే, మనం చిలకరింపు బాప్తిజం కాదు, ఎప్పుడైనా మన పాపాలు నిజంగా బాప్తిజం తీసుకునేటప్పుడు మనం నీటిలో మునిగి లేపే బాప్తిజం కరెక్ట్. యేసు ప్రభు వారు కూడా అలాగే యోహాన్ దగ్గర తీసుకున్నారని కొన్ని ఎగ్జాంపుల్ రిఫరెన్స్ చెప్పారు. సో నేను అది విన్నాను, ఇంకా నేను రియలైజ్ కాలేదు. అలాంటప్పుడు నాకు ఒక రోజు ప్రార్థన చేసుకొని, ప్రభు నాకు బాప్తిజం విషయంలో ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు నాకు కళలో ఏమైందంటే, నేను మా ఊర్లో బాప్తిజం తీసుకుంటున్నాను, నాతో పాటు అందరూ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ ఏంటి ప్రభు, వాళ్ళకి పశ్చాత్తాపం లేదు, ఏంటి ఇది, ఇంతే నా బాప్తిజం అంటే అనుకున్నా. సో అది అలా వచ్చినప్పుడు, ఓ ఇది నిజమైన బాప్తిజం కాదు, నేను ఎక్కడ తీసుకోకూడదని మరలా నేను నా డైలీ వాక్యం చదువుకునే దానిలో చదువుకుంటున్నప్పుడు నాకు నిజమైన బాప్తిజం గురించి, ఎలాంటి బాప్తిజం యేసు ప్రభు వారు తీసుకున్నారు, తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాన్ ద్వారా, తర్వాత అవన్నీ నాకు ఆ రోజంతా నాకు ఆ వాక్యంలో నాకు ఆ మెసేజ్ ద్వారా చదివినప్పుడు నాకు అర్థమైంది. సో నేను అక్కడ తీసుకోకూడదు, నేను ఎక్కడైతే ఎక్కడైతే మనకి చిలకరింపు బాప్తిసం కాకుండా మన యేసు ప్రభు వారి లాగా నీటిలో ఇచ్చారో ఆ విధంగా బాప్తిజం తీసుకోవాలని నేను అట్లా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నేను ఆంటీ వాళ్ళకి షేర్ చేసుకున్నాను. ఆంటీ వాళ్ళు నాకు 2009 నుండి నాకు అనంతపురంలోనే పరిచయం. ఆంటీ వాళ్ళతో నేను ప్రతి శుక్రవారము స్టడీస్ కి వాటికి అటెండ్ అవుతా అట్లా ఉండేవాళ్ళము. ఆ విధంగా నేను 2012లో వరప్రసాద్ అంకుల్ దగ్గర నేను బాప్తిజం తీసుకోవటానికి దేవుడు నాకు సహాయం చేశాడు మన చర్చి ద్వారా. సో ఆ విధంగా చర్చి ద్వారా బాప్తిజం తీసుకున్నాక అనుదినము దేవుని సన్నిధికి వస్తా, నాకు టైం దొరికినప్పుడల్లా ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని. క్యాంపస్ కి దగ్గరలోనే ఉంటా, ఆంటీ వాళ్ళు కూడా నేను ఆత్మీయంగా ఎదగటానికి నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకా అంటే నేను ఏ విధంగా, సో ఆ విధంగా చేస్తున్నప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలి. నేను ఇంకా అప్పటి వరకు నా మ్యారేజ్ గురించి నేనేమి ప్రార్థించేదాన్ని కాదు. సో ఆ మీన్ వైల్లో ఇంకా ఆంటీతో పాటు మేము కూడా కూర్చొని ప్రార్థించేవాళ్ళు నా మ్యారేజ్ గురించి. ప్రభా నీ చిత్తమైన వారిని నా జీవితంలో ఎలా చేయండి, ఆ తర్వాత నా కండిషన్స్ బట్టి ప్రభా నా నేనైతే నా ఇష్టం కాదు, నా ఇష్ట ప్రకారం తీసుకున్న డెసిషన్ అన్నిట్లోనూ నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నీ చిత్తం మాత్రం నాకు జరిగించు ప్రభా, నీ చిత్తమైన వారిని నా జీవితంలోకి రానిచ్చు, నా ఇష్టాన్ని మొత్తం నేను కంప్లీట్ గా తీసుకువేసుకుంటున్నాను. అప్పటి వరకు నేనంటూ కొన్ని నాకు రిక్వైర్మెంట్స్ పెట్టుకొని కొంతకాలం ప్రార్థన చేశాను. అలా కొంతకాలం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చేవాడు. ఇలా నువ్వు ఏ విధంగా మాట్లాడేవారంటే నాతోటి తర్వాత ఎలా అంటే, నీ ఇష్టం కాదు దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించు, మీకు నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగు, దేవునికి నీ ఇష్టమైనది నువ్వు తీసుకున్నప్పుడు చాలా అంటే నాకు తెలియకుండా నేను అనేక శ్రమలు గుండా వెళ్ళాను. తర్వాత అలా కాదు, ఇస్తే నీకు శ్రమలు ఉండినా దేవుడు నీకు సహాయం చేస్తాడని కొన్నిసార్లు వాక్యం ద్వారా కొంతమంది ఎల్డర్స్ ద్వారా నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సో ఆ విధంగా మేము ఆంటీ గారు కూడా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు 2014లో మా నాన్నగారిని మేము కోల్పోయాము. నా జీవితంలో అయితే చాలా ఆ టైంలో నేను చాలా ఏడ్చేదాన్ని. ఎలా ఎవరితో చెప్పుకునేదాన్ని కాదు. అలా ఏడుస్తా నేను ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. ప్రభా మరి నాకు ఇప్పుడు మా నాన్నగారు ఉంటే అన్ని చూశారు, ఎందుకంటే నేను అప్పటి వరకు నా మ్యారేజ్ గురించి ప్రార్థనే చేశాను, కానీ నేనేమి సపోర్ట్ చేసేదాన్ని కానీ ఫొటోస్ కానీ అలా వాళ్ళకి నేనేమి ఇవ్వలేదు. సో ఈ ప్రాసెస్ లో నేను చాలా కష్టంగా వెళ్తున్నప్పుడు
నేను అప్పుడు ఇంక రోజు వాక్యం చదువుకోవటం, దేవుడు నాతో ఎలా కంఫర్ట్ చేస్తున్నాడో అని రాసుకునేదాన్ని మెసేజెస్ అవన్నీ. అవి రాసుకొని ఇంకా ప్రార్థన చేయడం. అలా చేస్తా ఉన్నప్పుడు 2016లో మా రిలేటివ్స్ ద్వారా మాకు ఒక మ్యాచ్ ఇచ్చారు. నేను ఆ అంకుల్ వాళ్ళతోటి వీళ్ళతోటి డిస్కస్ చేసి ఇలా ఉన్నది అంకుల్ ప్రార్థన చేద్దామని ఆంటీతో మెయిన్‌గా నేను ఆంటీతో షేర్ చేసుకోవటం టెస్టిమోనీ అంటే ఏదైనా శ్రమలొచ్చినప్పుడు ఆంటీ ఎగ్జాంపుల్ కూడా చెప్పేది. నేను ఇలా నా యవ్వన కాలంలో ఇలా ఏదన్నా మన మీద ఇబ్బందులు కలిగినప్పుడు నేను ఇలా ప్రార్థన చేస్తాను. మీరు ఇలా చేయండి. మ్యారేజ్ విషయంలో చేశానని ఆంటీ ఎంకరేజ్ చేసి ఆంటీ మేము తర్వాత హ్యానక్ కూడా వచ్చింది. మేమందరం కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. అలా దేవుడు నా మ్యారేజ్ విషయంలో నాకు సహాయం చేశాడు 2016లో. ఆ తర్వాత 2016 తర్వాత మ్యారేజ్ అయిపోయింది. నేను వెంటనే కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాను కానీ ఏమైందంటే నా జీవితంలో నాకు అది చాలా రేర్‌గా వస్తదంట. ముత్యాల గర్భం అనేది. చాలా మందికి చాలా తక్కువగా వస్తది. 100కి ఎవరికో ఒక 10 మంది ఉన్న వాళ్ళలో చాలా రేర్‌గా వస్తది. 9 మందికి ఒక 1000లోన అట్లా చెప్పారు నాకు. సో, ఆ విధంగా చెప్పినప్పుడు మాకు దేవుడు మేము మా హస్బెండ్ ప్రార్థన చేసినప్పుడు మాకు దేవుడు ఒక పాస్టర్ గారి ద్వారా కూడా మాట్లాడారు. మీ చేతిలో కష్టార్జితం మీరు అనుభవిస్తారు. మీ పిల్లలు మీ బల్ల చుట్టూ ఒలివ మొక్కలు వలిగి పెరుగుతారని కీర్తనల ద్వారా. సో, మేము అది దేవుడు మాకు వాగ్దానం ఇచ్చారని మేము ప్రార్థన చేస్తా ఉన్నాము. కానీ నా జీవితంలో అది జరిగింది. అది జరిగిన తర్వాత చాలా కొంచెం కృంగిపోయాను. ఎలా అంటే ఎందుకు ప్రభువా ఇలా జరిగింది నా జీవితంలో అని ఏడుస్తా మళ్ళా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చినదేందంటే ద్వితీయోపదేశ కాండము 3:22 ద్వారా మాట్లాడాడు. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు. నాకు అబార్షన్ అయిపోయింది. నేను అదే విధంగా కొన్ని శ్రమల ద్వారా వెళ్తా ఉన్నాను. ఆ శ్రమల్ని నేను భరించలేకపోతున్నాను. నేను ఎవరితో షేర్ చేసుకోలేను. ప్రతి ఒక్కళ్ళ జీవితాలు ఇవి ఉండేవే. సో, ఆ విధంగా నేను ఉంటా ఉన్నప్పుడు కొంచెం బైబిల్ ఎక్కువగా చదవటానికి నేను అనంతపురంలో ఉన్నప్పుడు నాకు దేవుడు ఇంకా బాగా సహాయం చేశాడు. ఆ విధంగా ఆ ప్రాసెస్‌లో ఏంటంటే నేను ఎక్కువగా బైబిల్ చదువుతా ఉండేదాన్ని. అది చదువుతున్నప్పుడు మళ్ళీ దేవుడు నాతో ఏంటి ప్రభువా! సరే నాతో యుద్ధం చేస్తానన్నావు. ఏంటి నాకేమీ తెలియట్లేదు అంటున్నప్పుడు నేను మళ్ళీ దేవుడు నాకింకా ఎంకరేజ్‌మెంట్‌గా మాట్లాడేవాడు. ఏంటంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారమును కొట్టివేసి నేను వారిని ఆనందం కలుగజేతును. కనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యముతో సంతోషించెదరు. ఇది నాకు దేవుడు 2018లో చేసిన వాగ్దానం. ఆ టైంకి ఏంటంటే నేను పిల్లల గురించి విపరీతంగా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయటము. మేమింక ఈ టైంలో నేను బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యాను. మధ్య మధ్యలో నేను ఆంటీ వాళ్ళతో మాట్లాడుతా ఉండేదాన్ని నా కండిషన్ బట్టి. సో, నా ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. ప్రభువా నాకు తెలీదు. నాకు ఎలాగైనా మీరు వాగ్దానం చేయండి. నాకు పిల్లల్ని మీరు ఇస్తానని చెప్పారు. నాకు కానీ ఇలా అబార్షన్ అయింది. నాకు మళ్ళా మీరు సహాయం చేయండని నేను ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. అలా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాకు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు 2000 అదే సంవత్సరంలో ఆహ్, లూక్ 1:41 ద్వారా లూకాసు వార్త 1వ అధ్యాయం 41 వచనం ద్వారా మాట్లాడారు. ఏంటంటే నేను మీకు అప్పుడు ఎలిజబెత్ ఆమె కూడా గొడ్రాలుగా ఉంటది. ఇప్పుడు నువ్వు పిల్లల్ని కంటావు. నువ్వు గర్భవతివై నువ్వు పిల్లల్ని కంటావని. సో, అదే విధంగా నేను అదే రోజు వెన్స్‌డే మా ప్రేయర్ చర్చ్‌కి అటెండ్ అయ్యాను. మా ప్రేయర్ చర్చ్‌లో కూడా మరియ గర్భవతి అయ్యేది. ఎలిజబెత్ అంటే పిల్లలు కని హేనా గూడా ఇలాగా పిల్లల్ని సమయాలకు కంటదని వాక్యం ద్వారా ఎంకరేజ్‌మెంట్‌గా ఓహ్! దేవుడు నాకిలా వాగ్దానం చేసాడు. నేను మళ్ళా ఇలా అయినా ప్రభు నాకు ఇంకొకసారి మళ్ళీ నువ్వు నాతో మాట్లాడని అదే మంత్‌లో నెక్స్ట్ వెన్స్‌డే తర్వాత సండే చర్చికి వెళ్ళినప్పుడు మళ్ళీ సండే కూడా సేమ్ అనమాట. పిల్లల్ని కనాలని గొడ్రాళ్ళ గురించి వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేశారు. వాళ్ళకి ఏ విధంగా దేవుడు బ్లెస్ చేసి బాబునిచ్చారని. సో, ఆ విధంగా నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాకు ఇలా వచ్చినియి. దేవుడు నేను వెంటగా అద్భుత రీతిగా దేవుడు నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు మళ్ళీ. కానీ ఆ ప్రెగ్నెన్సీ 3 నెలల వరకు చాలా బావుంది. అంతా బావుంది. తర్వాత మళ్ళీ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు హార్ట్ బీట్ లాస్ అయ్యాను. హార్ట్ బీట్ లాస్ అయినప్పుడు బేబీకి హార్ట్ బీట్ లాస్ అయింది. వాళ్ళు డీఎంసీ చేయాలన్నారు. నేను ఓకే అన్నాను. కానీ తర్వాత వాళ్ళు మెడిసిన్ లాగా ప్రొసీజర్ ప్రకారం ఇచ్చారు. నాకది ఎందుకో సివియర్ చాలా సివియర్ బ్లీడింగ్ అయిపోయింది. ఆహ్, సివియర్ బ్లీడింగ్ అయిపోయి నాకు హెల్త్ కండిషన్ ఎలా డిటీరియరేటెడ్ అయిపోయింది. నేను చెప్పుకోలేను. అంటే మా హస్బెండ్ ఇంకా కొద్ది సమయంలో మేము హాస్పిటల్‌కెళ్ళపోతే ఈ అమ్మాయి ఏమైపోయి చనిపోయేది అన్న విధంగా మా హస్బెండ్‌కి చెప్పేసారు వాళ్ళు. ఎందుకంటే సివియర్ బ్లీడింగ్ అవుతా ఉండేది. అంత రక్తస్రావం అన్నమాట. వెంటనే నేను ఇంకా ఆ సిట్యుయేషన్‌లో
నాకు గుర్తొచ్చిన ఒకే ఒక వాక్యం, రక్తస్రావంతో బాధపడిన స్త్రీ బైబిల్‌లో. ఓహ్! నాకు ఒక్క రోజుకే ఇలా అనిపిస్తుంది. మరి బైబిల్‌లో రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంత ఇబ్బంది పడి ఉంటదో, ఎంత బాధపడి ఉండిద్దో. ప్రభు అవును ప్రభు, మా జీవితాల్లో కొన్ని మేము చూస్తాం కానీ, మా రియలిస్టిక్‌గా వచ్చినప్పుడు మాత్రమే మాకు కొన్ని అర్థమవుతా ఉంటాయని, అలా బాధపడినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. ఏంటంటే, వారి దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారమును కొట్టివేసి నేను వారిని ఆనందము కలుగజేతును. కనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యము చేసి సంతోషించెదరు అని. సో, నాకు ఇది దేవుడిచ్చిన వాగ్దానం ఉన్నది కదా! సో, నాకు ఇలాంటివి వస్తాయేమో, అందుకే వాళ్ళ దుఃఖాన్ని ఇంత దుఃఖం వస్తుందని దేవుడు నాకు వాగ్దానం ద్వారా తెలియచేశాడు. నేను క్లియర్‌గా కొన్నిసార్లు గ్రహించలేకపోయానని బాధపడినాను. సో, ఆ విధంగా నాకు ఆ దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన విధంగా నన్ను దేవుడు మరలా బ్రతికించాడు. ఇప్పుడు మీ ముందు ఇలా చెప్తున్నానంటే దేవుని కృపే. సో, ఆ విధంగా మాకు జరిగినప్పుడు ఇంకా మా హస్బెండ్ జాబ్ రీత్యా వెతుకుతా ఉన్నప్పుడు తనకి మేము తన జాబ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా! నీ చిత్తమైన చాటికి మాత్రం పంపించని నేను ఫాస్టింగ్ ఉండి మా హస్బెండ్ జాబ్ గురించి, మా చెల్లెల మ్యారేజ్ గురించి మేము అనుదినం ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళమే. సో, ఆ విధంగా అనుదినం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు మాకిచ్చిన అద్భుత రీతిగా తనకి కొరియాలో జాబ్‌లో జాయిన్ అవ్వటానికి సహాయం చేశాడు. తను కొరియాలో జాబ్‌లో ఆహ్, ఆహ్, జాబ్‌లో సహాయం చేసినప్పుడు ఏమైందంటే తను పాస్‌పోర్ట్ తీసుకొని నాది కూడా పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకొని తనక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయినాక నేనింకా ఫాస్టింగ్ నుండి ప్రేయర్ చేస్తున్నా. ఏంటి ప్రభు మరి మా హస్బెండ్ అక్కడున్నారు. నేనిక్కడున్నాను. మరి మాకెలా పిల్లలు పుడతారు అని ఇంక అట్లా వాక్యం ద్వారా చదువుతున్నప్పుడు మళ్ళీ దేవుడు నాకు స్పష్టంగా అతి క్లియర్‌గా మాట్లాడినట్టుగా యెషయా 30, 18 వచనం ద్వారా నాకు అనిపించింది. ఏంటంటే, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడియున్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారు ఆయన నిమిత్తము కనిపెట్టుకొను కనిపెట్టుకొను వారందరూ ధన్యులు అని. సో, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. సో, ఐ నీడ్ టు నేను దేవుని యందు కనిపెట్టుకొని ఇంకా ప్రార్థన చేయాలని అలా ప్రార్థన చేస్తా ఉన్నా. అలా ప్రార్థన చేస్తా ఉండినప్పుడు ఆహ్ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాకు దేవుడు సహాయం చేశాడు. అదే విధంగా ప్రభు మరి మేమెళ్తాము. అది కొత్త ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది? ఏంటో నాకు తెలీదు అని చేస్తా ఉన్నాను. ఆ సమయంలో ఆ తర్వాత మా హస్బెండ్ నాకు వీసా ఇయన్నీ తీసుకొని, సరే కొరియా దేశానికి మీరు రావాలి అన్నారు. నేను కొరియా దేశానికి 2019 ఫిబ్రవరిలో బయలుదేరాల్సుంది. సో, ఈ మీన్ టైమ్‌లో నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభా! మరి నేను ఆ దేశానికి వెళ్తున్నా కదా! నాకు సహాయం చేయండి ఎలా ఉంటదో అని. సో, అప్పుడు దేవుడు నాకు వాగ్దానం చేసింది. నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడింది ఏంటంటే, లేవీకాండము 26 అధ్యాయము 6 వచనం. ఏంటి అంటే, "ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగచేసేదను. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగచేసేదను." మేము అప్పటికి అది డిసెంబర్‌లో దేవుడు నాతో మాట్లాడింది. ప్రభా! నేనింకా ఏమనుకున్నా, ఆ దేశంలో ఏంటి? నేనుంటుంది ఈ దేశం కదా! ఆ దేశం అంటే అని నేను గ్రహించలేకపోయా. ఆ తర్వాత నాకు ఫిబ్రవరిలో వీసాది అంతా టికెట్ అన్నీ బుక్ చేసుకొని మేము కొరియా దేశానికి వెళ్ళాము. దేవుడు నాకు వాగ్దానం చేసినట్టుగా నేనక్కడ వెంటనే కన్సీవ్ అయ్యి, నేను ఒక పాపకి జన్మనిచ్చాను. మా పాప పేరు జాయ్. సో, తను పుట్టినాక సో, దేవుడు నా జీవితంలో నాకిచ్చిన వాగ్దానాలు వన్ బై వన్ నెరవేరుతా వచ్చాయన్నమాట. ఒకటి నాకు ఈ శ్రమల్లో నేను నీకు తోడై ఉన్నానంటము, తర్వాత నా బాప్తిజం విషయంలో, నా పాపాల విషయంలో వీటన్నిటికి వన్ బై వన్ బ్యాక్‌గా చూసుకుంటూ దేవుడు నాకిచ్చిన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తా ఉన్నాడు. సో, అలా నెరవేరుస్తున్నప్పుడు మరి ప్రభు మరి ఏంటి ఆ దేశంలో నేను మీకు ఇక్కడ క్షేమంగానే ఉన్నాను కదా! అనుకున్నా. సో, నేను మా పాపని 2019 డిసెంబర్‌లో నాకు డెలివరీ అయిన తర్వాత వెంటనే కోవిడ్ అనేది వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది. అంటే ప్రభు నాకు ముందుగానే ఆయన వాక్యం ద్వారా నాకు తెలియజేస్తా ఉన్నాడు అని. సో, అప్పుడు కోవిడొస్తే మాకు అందరికి మేము కొంచెం టెన్షన్ పడ్డా ఉన్నాము. కానీ నేను దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటా, అవును దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా! నేను ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలని ఆ దేవుని వాక్యాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మేము ఆ కోవిడ్ సమయంలో టికెట్లు ఇండియా రావటానికి, ఇండియా వచ్చాక దేవుడు మాకెంతో సహాయం చేశాడు. కోవిడ్ అటాక్ కాకుండా ఉండటానికి కానీ, ఆ విధంగా ఉండటానికి దేవుడు మాకు సహాయం చేసి, ఆయన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తా వచ్చాడనమాట. ఇది దేవుడు నాకు చేసిన నా జీవితంలో మేలుననమాట.
సో నా చదువు విషయంలో కానీ నా ఇష్ట ప్రకారం నేను వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఒకటి నేర్పించాడు పాఠం. నేను ఏ విధంగా శ్రమల ద్వారా వెళ్ళాను, ఏమిటి ఆ శ్రమల ద్వారా అంటే నా ఇష్ట ప్రకారం వెళ్తే మనకి కంపల్సరీగా శ్రమలు ఉంటాయి. కానీ అదే విధంగా దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు మనకు శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమల్లో దేవుని సహాయం మనకు ఉంటది. మనకు తెలియకుండానే మనకు దేవుని సహాయం అందుతా ఉంటది. ఎందుకంటే నేను చాలా చిన్న చిన్న విషయాలు ఇలాంటి దాన్ని నేను అనుభవించాను. మేము బెంగుళూరులో ఉంటున్నప్పుడు నేను ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు కూడా నాకు బాగా ఫిష్ కర్రీ తినాలనిపించింది. నేను ఒక అక్క నాతో షేర్ చేసుకున్నప్పుడు నాకు ఇలా తినాలనిపించింది. నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు పంపించాడు అని ఒక తలంపు నాకు గుర్తొచ్చింది. ఆ అక్క చెప్పింది. సో నేను కూడా అదే విధంగా ప్రభువా మరి నేను ఇప్పుడు బెంగుళూరులో ఉన్నాను. బాగా వర్షం పడుతుంది. మా హస్బెండ్ లేరు. నేను తినలేను. నాకు కావాలి. నీ చిత్తమైతే నాకు పంపిస్తావు అనుకున్నప్పుడు నాకు అద్భుత రీతిగా మా ఇంటి పక్కనే బ్రాహ్మణ్స్ ఉంటారు. వాళ్ళు అసలు నాన్ వెజే తినరు. కానీ వాళ్ళు ఒరిస్సా బ్రాహ్మణ్స్. వాళ్ళు చేప ఒక్కటే తింటారంట. మేము తనకెప్పుడు ఏమి ఏసిచ్చింది లేదు. మేము షేర్ చేసింది లేదు. తను ఆ రోజు అద్భుత రీతిగా మా డోర్ కొట్టి జ్ఞాన నేను ఇలా ఫిష్ కర్రీ చేశాను. మీరు టేస్ట్ చూడండి ఎలా ఉందని తీసుకొచ్చి ఇచ్చారు. ఇట్లా పెద్దవాటి నుండి చిన్న ప్రతి దాని వరకు నేను యథార్థంగా నా ఇష్టం కాకుండా దేవుని చిత్తాన్ని అడిగినప్పుడు నేను ఆ సంతోషాన్ని, ఆ మేలుల్ని నేను అనుభవించాను. నేను పొంది ఉన్నాననమాట. సో, అదే విధంగా దేవునికి మనం ఎంతో నమ్మకంగా, విధేయంగా ఉండినప్పుడు మనకి దేవుడు ఎన్నో మేలులు చేస్తా ఉంటాడు. సో, ఈ విధంగా మనము సహవాసం అనేది కూడా మనం ఆత్మీయంగా ఇంకా బలపడటానికి ఎంతో మేలు చేస్తది. అందుకే మనకు బైబిల్‌లో కూడా ఒకటి వాక్యం ఉన్నది. ఏమని? మీరు సహవాసమును విడువక అనుదినము కూడుకొనుచు దేవుని రొట్టె విడుచుట యందును అన్ని విషయాల్లోనూ నీకు సాటి పాలువైన స్నేహితులు కలిగి ఉండుడి అని. సో, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు లోకస్తులతో కాకుండా, వారితో పాలువారమై ఉండకుండా మనము నిజమైన ఆత్మీయులైన వాళ్ళతో స్నేహాన్ని కలిగి అనుదినం మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందుతా ఉంటాం అన్నమాట. సో, దేవుడు నా జీవితంలో ఈ విధమైన అన్ని కార్యాలు చేస్తూ నాకు నా శ్రమల్లో, నా యొక్క ఇబ్బందుల్లో నేను మా నాన్నగారిని కోల్పోయినప్పుడు మా చెల్లెలు ఏం చేసేదాన్ని కాదు. ఎక్కువ ప్రార్థన చేసేదాన్ని. తర్వాత దేవుడు దేవుని చెప్పినట్టుగా నేను నా ప్రయత్నం చేస్తా ఉండేదాన్ని నా కష్టంని. సో, దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేసి అన్నిట్లోనూ తోడై ఉండి నడిపిస్తా ఉన్నాడు. సో, మేమిట్లా కొరియా దేశాన్ని వదిలి తర్వాత మేము అమెరికాకి వెళ్ళాలి అనుకుంటా తను అప్లై చేస్తా ఉన్నాడు. కానీ ఏమి రాలా. సో, ఒకానొక రోజు మేము గూడా దీని గురించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మాకు కొరియాలో చర్చిలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు తను ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో, అప్పుడు పాస్టర్ గారు మాకు బైబిల్ రీడింగ్ తనకి ఆదికాండంలో వచ్చింది. "నువ్వు ఈ దేశమును విడిచిపెట్టి వేరే దేశముకి వెళ్ళుము. నేనక్కడ నిన్ను అబ్రాహాము వలె బ్లెస్ చేస్తాను" అని. సో, అప్పటికి మాకు ఈ అమెరికా దేశంలో వీసా రాలా, జాబ్ రాలా, ఏమీ లేదు. అయినప్పటికి ఓహ్! ఏంటి ఇలా అంటున్నారు ఈ దేశం వదిలిపోయి అంటే సో, అన్నట్టుగా మేము ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాము. మరలా ఇంకొక నెల రోజులు ఆగినాక ఇదే వాక్యాన్ని మళ్ళీ మా పాస్టర్ గారు అదే వాక్యాన్ని చెప్పారు. దేవుడు అబ్రాహాముని పిలిచాడు. నువ్వు ఇక్కడున్న దేశం వదిలిపెట్టి ఈ దేశానికి వెళ్ళమన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అబ్రాహాము అక్కడికి వెళ్ళినాక మాత్రమే బ్లెస్ చేయబడ్డాడు. తన కుటుంబం గాని, బాబు గాని. సో, మాకు అప్పుడు క్లియర్‌గా దేవుని వాగ్దానం మాకు అర్థమైంది. అట్లా దేవుడు మాకు మాట్లాడిన తర్వాత మాకు అమెరికాలో ఒక ప్రొఫెసర్ ఇంటర్వ్యూ చేయటము, వీసా ప్రాసెస్ ఇమ్మీడియేట్‌గా అయిపోవటము, మేము ఇక్కడికి రావటం జరిగిందనమాట. సో, దేవుడు ప్రతి విషయంలోనూ మాకలా సహాయం చేస్తా ఉన్నాడు. ఈవెన్ మేము శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ ఆయన సహాయమును మేము తెలుసుకుంటున్నాము, రుచి చూస్తా ఉన్నాము. ఇక్కడ కూడా మాకున్న ఫెలోషిప్ గాని, మేము వెళ్తున్నప్పుడు మాకు అందే సహాయాల్లో కానీ, వీటన్నిటిలో దేవుడు మాకు తోడుగా ఉండి, మాకు ముందుగా ఉండి నడిపిస్తున్నాడు. సో, దేవుడు నాకు చేసిన ఈ మేలులన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు కెజే ఆంటీకి థాంక్స్ తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా ఆత్మీయంగా ఉండి అప్పుడు నాకు ఆంటీ వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. దానికి కూడా నేను థాంక్స్ తెలియజేస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలు. వందనాలు సిస్టర్, జ్ఞాన సిస్టర్. వందనాలు ఆంటీ. వందనాలు అమృత. చక్కటి సాక్ష్యము. నిజంగా దేవుడు ఎంత క్లోజ్ గా ఉంటాడు కదా, మనతోనే నడిచినట్లుగా ప్రతి మాట మన మనసులో అనుకున్నది కూడా